తిరుమల లడ్డులో జంతు కొవ్వు వినియోగించారన్న దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ ఎడిటర్ శ్రీహరిని అడిగి తెలుసుకుందాం. శ్రీహరి, చెప్పండి, దేశవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. తిరుమల లడ్డు ప్రసాదాలు జరిగిన అపచారానికి సంబంధించి దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుని యొక్క ప్రసాదానికి సంబంధించి ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. శ్రీవారి ప్రసాదం మహాప్రసాదంగా లడ్డు ప్రసాదాన్ని భావిస్తారు. తిరుమలకు వచ్చినటువంటి వారే కాదు, వారు తీసుకొచ్చేటువంటి ప్రసాదాన్ని ఎంతో భక్తితో ఆ శ్రీవారి దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రసాదాన్ని అంత ఇష్టంగా అంత భక్తిగా కూడా స్వీకరించేటువంటి పరిస్థితిని మనం చూస్తుంటాం. అలాంటి ప్రసాదానికి తయారు చేసేటువంటి నెయ్యికి సంబంధించినటువంటి నెయ్యిలో ఏదైతే దీనికి సంబంధించినటువంటి అనేక అవశేషాలు సంబంధించినటువంటివి బయటపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ల్యాబ్ రిపోర్టు బయట పెట్టడంతో చాలా కలకలం రేపుతోంది. దీనిపైన ప్రమాణానికి సిద్ధమని చెప్పి నిన్న టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి అంటే కొద్దిసేపటి క్రితమే మంత్రి లోకేష్ కూడా సవాల్ చేశారు. మీరు ప్రసాదంలో కల్తీ నెయ్యి కావచ్చు లేదా నాణ్యత లేని ప్రసాదాన్ని అందించేందున్నారని చెప్పి దీనికి సంబంధించిన దానిపైన ప్రమాణం చేసేదానికి కూడా సిద్ధమా అని చెప్పి సవాల్ చేశారు. ఇంకొక వైపు హోంశాఖకు కూడా దీన్ని కంప్లైంట్ చేశారు. హోంశాఖ కూడా రంగంలోకి దిగబోతోంది. సో కేంద్రం కూడా చాలా సీరియస్ గా దీన్ని తీసుకుంటోంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఇటు అయోధ్య నుంచి అమెరికా వరకు అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. ఇంత ఘోర అపచారం ఎలా చేశారని చెప్పి హిందూ సంఘాలు భక్తులు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అటు మధ్యప్రదేశ్ భోపాల్ దగ్గర నుంచి మనం చూస్తున్నాం అనేక ప్రాంతాల్లో ఇవాళ నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. సామాన్య భక్తులు హిందూ సంఘాల వారు పోలీస్ స్టేషన్లకు వెళ్లి కంప్లైంట్ చేస్తున్నారు. ఇంకొక వైపు ఈ ఎపిసోడ్ పైన హైకోర్టు కూడా ఏదైతే లంచ్ మోషన్ పిటిషన్ వేయడం జరిగింది వైసీపీకి సంబంధించినటువంటి వారు. ఇంకోవైపు హోంశాఖకు కూడా కంప్లైంట్ వెళ్ళింది. ఇంకోవైపు మనం చూస్తున్నాం, కొద్దిసేపటి క్రితమే రమణ దీక్షతులు మాజీ ఆయన ప్రధాన అర్చకులుగా పనిచేసినటువంటి వారు 5 ఏళ్ల పాటు జరిగినటువంటి ఘోరాలు అన్నీ ఇన్ని కావు, ముఖ్యమంత్రికి కూడా వెల్లడిస్తానని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితిని మనం చూసాం. దీనిపైన అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ కూడా రియాక్ట్ కాబోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. దీని తర్వాత అధికారులు కూడా దీనిపైన స్పందించబోతున్నారు. సో ప్రస్తుతం ప్రతి ఒక్కరి వద్ద కూడా ఎవరు కలిసినా కూడా ప్రధానంగా తిరుమల లడ్డూ సంబంధించిన విషయం పైన ఏం జరిగింది అనేటువంటిదే ప్రస్తుతం చర్చకు దారితీస్తున్న పరిస్థితి. దీనిపైన కేంద్రం ఎంత సీరియస్ గా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఏ రకంగా ముందుకు సాగుతోంది, ఇంకోవైపు కోర్టులో బ్రేక్ వేసి దీనిపైన విచారణ కావచ్చు, దీనిపైన ముందుకు సాగకుండా చూసేటువంటి కుట్రలేంటి. సో పోలీసులకు కంప్లైంట్ చేశారు సో హిందూ సంఘాలు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనం చూద్దాం. ఇటు ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక సత్య సచివాలయం నుంచి కూడా ఏపీ సెక్రటరియట్ నుంచి కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు సాంబశివరావు కూడా గుంటూరులో కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించి కేసులు కూడా పెట్టారు. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. ఇంకోవైపు తిరుమల కేంద్రంగా కావచ్చు, తిరుపతి కేంద్రంగా కూడా దీనిపైన చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి జితేంద్రన్ కూడా మనం తీసుకుందాం లైవ్ లోకి. ముందుగా కేంద్ర ప్రభుత్వం దీనిపైన సీరియస్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, అయోధ్య నుంచి అమెరికా వరకు కూడా దీనిపైన నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తీవ్ర స్థాయిలో ఆగ్రహం కూడా చెందుతున్నారు. సో భక్తుల మనోభావాలు అయితే మాత్రం తీవ్రంగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితులు. సో అటు అర్చక స్వాములు కావచ్చు, భక్తులు కూడా దీనిపైన ఇంతకాలం మనం తిన్న ప్రసాదం ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. కృష్ణ, ఏంటి ఈ ఎపిసోడ్ పైన కేంద్ర హోంశాఖకు కూడా కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కేంద్రం ఏ రకంగా స్పందిస్తోంది, కేంద్రం దృష్టికి కూడా ఈ అంశాలన్నీ వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. శ్రీహరి, మీరు చెప్పినట్లుగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ విషయంలో మహా పాపం చేశారు గత పాలకులు అన్న విషయాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొచ్చారు. ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు రాసినటువంటి లేఖలో చాలా విషయాల్లో ఆయన బహిర్గతం చేశారు. ఆ యొక్క లడ్డూలో కలిపినటువంటి ప్రసాదంలో కలిపినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జంతువుల
కొవ్వును అందులో కలిపారు అంటూ ఇటీవల వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ ను కూడా ఈ యొక్క రిపోర్ట్స్ తో ఈ ఫిర్యాదుతో జత చేస్తూ ఇచ్చినటువంటి ఫిర్యాదులో హిందువుల ఆత్మను చంపే విధంగా క్రిస్టియన్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించారు. సో దీనికి సంబంధించి ఈ వ్యవహారంలో ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళందరినీ కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి, వాళ్ళపైన ఎఫ్ఐఆర్ ను కూడా నమోదు చేయాలి. గత సీఎం ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ గా వ్యవహరించినటువంటి భూమా కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, అక్కడ ఈఓగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి, వీళ్ళందరిపైన వెంటనే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక తిరుపతికి సంబంధించినటువంటి అంశం, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అంశం కాదు. ఇది మొత్తం యావత్ ప్రపంచానికి సంబంధించినటువంటి భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ముఖ్యంగా ఉత్తరాదికి సంబంధించినటువంటి భక్తులంతా కూడా బాలాజీ బాలాజీ అంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో పిలుచుకునేటువంటి కలియుగ దైవం ప్రసాదంలో ఈ విధంగా కల్తీ జరుగుతుంది, జంతువుల కొవ్వును వాడారు గత 5 ఏళ్లుగా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఉత్తరాదికి సంబంధించినటువంటి హిందువులు, అదేవిధంగా హిందూ సంఘాలు కూడా ఈ అంశాన్ని ఇప్పుడు పెద్ద ఉద్యమంలాగా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాయి. అటు బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి హిందూ సంఘాలు, అదేవిధంగా బీజేపీ నేతలు కూడా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశాయి. ఇది భక్తుల మనోభావాలు, హిందువుల మనోభావాలతో ఆడుకునేటువంటి అంశం కాబట్టి ఇది ఇతర రాష్ట్రాలకు కూడా సంబంధం ఉంది కాబట్టి, ఇతర రాష్ట్రాల భక్తులతో కూడా సంబంధం ఉంది కాబట్టి ఇది ఒక ఆంధ్రప్రదేశ్కే సంబంధం, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి వ్యవహారం అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించకూడదు. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు ఫిర్యాదులు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా జాతీయ భద్రతా చట్టాన్ని కూడా దీంట్లో ఉపయోగించాలి అన్న అంశాన్ని వినీత్ జిందాల్ తన లేఖలో పేర్కొన్నారు. అసలు దీనికి సంబంధించినటువంటి అంశం పైన వీళ్ళందరిపైన కేసులు నమోదు చేయాలి అన్న అంశాలను అందులో పొందుపరుస్తూ ఆయన చెప్పినటువంటి ఆ లేఖలో ఉన్నటువంటి ఫిర్యాదులో ఉన్నటువంటి అంశాలను కూడా మనం చూస్తే చాలా అంశాలను ఆయన చెప్పారు. హిందువుల నమ్మకాలని, అదేవిధంగా విశ్వాసాలని, హిందువుల పవిత్ర ప్రార్థనా మందిరం పవిత్రతను జగన్మోహన్ రెడ్డి ఘోరంగా దెబ్బతీశారు. ఉద్దేశపూర్వకంగా అదేవిధంగా కావాలనే ఇటువంటి చర్యలకు జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డారు. జగన్మోహన్ రెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాలి. పవిత్రమైనటువంటి శ్రీవారి ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వును ఎలా వినియోగిస్తారు? కేంద్ర హోంశాఖతో పాటు ఏపీ, అదేవిధంగా యూపీ డీజీపీలకు కూడా వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. జగన్మోహన్ రెడ్డితో పాటు అప్పటి టీటీడీ పాలకవర్గం జంతువుల కొవ్వు నెయ్యిని సరఫరా చేసినటువంటి కాంట్రాక్టర్ పై కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆయన కోరటం జరిగింది. ఇందుకు జగన్మోహన్ రెడ్డితో పాటు ఇందుకు కారకులు బాధ్యులైనటువంటి వారందరిపైన కొత్త న్యాయ చట్టాలు ఏవైతే భారత న్యాయ సంహితలో ఉన్నటువంటి 152, 192, 196, 298, 353 ఈ సెక్షన్లన్నిటి కింద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అంతేకాకుండా భారతీయ భద్రతా చట్టం కింద కూడా జగన్మోహన్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలనేది ఆయన చేసినటువంటి ప్రధానమైన డిమాండ్. కేంద్ర హోంశాఖ అయితే దీంట్లో చాలా సీరియస్ గా ఉంది. దీనికి సంబంధించి నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్ కృష్ణ, సో మనం సెంట్రల్ హోంశాఖ ఏ రకంగా స్పందించబోతుందో కూడా మనం చూద్దాం. ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా కేసులు నమోదవుతున్నాయి. ఇంకోవైపు ఈ కుట్ర ఈ వ్యవహారం నుంచి తప్పించుకునేందుకు మళ్ళీ కోర్టును కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. అయితే చాలా మంది సీరియస్ అవుతున్నారు. సిబిఐ మాజీ చీఫ్ గా పనిచేసినటువంటి నాగేశ్వరరావు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన స్పష్టంగా చెప్పాడు, నాటి బ్రిటిషర్లు తరహాలోనే ప్రస్తుతం జగన్ సర్కార్ కూడా చేసింది అనేది కూడా ఆయన ఆరోపించారు. ఖచ్చితంగా కేసులు పెట్టాలని చెప్పారు. సో నందిని నెయ్యి ద్వారా అనాదిగా చాలా ఏళ్ల నుంచి కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదం కావచ్చు, స్వామివారికి ఇష్టమైనటువంటి ఉదయం సుప్రభాత సేవ మొదలు తర్వాత నుంచి సాత్రి పవళంపు సేవ వరకు అనేక రకాల ప్రసాదాలు కూడా పెడుతూ వస్తుంటారు. వాటిలో చాలా శ్రేష్టమైన ఆవు నెయ్యితో చేసినటువంటి ప్రసాదాలను కూడా అందించడం జరుగుతుంది. సో అలాంటి ప్రసాదాలకు సంబంధించినటువంటి తయారీలో ఈ నెయ్యి ఎలా వచ్చింది? ఈ నెయ్యి రావడానికి కారణం ఏంటి? ఈ నెయ్యి వెనక జరిగినటువంటి అనేక మతలబులేంటి? ఇంతటి అపచారానికి కారకులపైన ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ఎలా ఉండబోతోందనేదే ప్రస్తుతం అందరి మధ్యని కూడా తొలిచేస్తున్నటువంటి అంశం.